రోడ్డు మీదికి బండి తీసినామంటే బరాబర్ హెల్మెట్ పెట్టుకొని నడపాలి. హెల్మెట్ లేనోడు బండి నడపనే నడపొద్దు. అంతేనా కాదా? ఈ హెల్మెట్తోనే ఎన్నో పానాలు దక్కుతున్నాయి నన్ను అడిగితే. అందుకే హెల్మెట్ పెట్టుకోనోళ్లకు ఎంత ఫైన్ వేసినా మంచిదేనోళ్ళ. అయితే అక్కడక్కడ పోలీసులలో కూడా చాలా హుషారు పోలీసులు ఉంటారోళ్ళ. కార్లో పోయేటోళ్ళకు కూడా హెల్మెట్లు ఉండాలి అని అంటుంటారు. బస్సు నడిపేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోకుంటే జుర్మానా కూడా ఎత్తారు. ఇక వాళ్ళను మించిన తెలివి మంతులు కూడా ఉన్నారు. ఇక మరి వాళ్ళెవలో ఓ మల్క చూసేరు మీరే. వరేవ్వా, నిజంగా మధ్యప్రదేశ్ పోలీసులు అంటే మధ్యప్రదేశ్ పోలీసులే పోన్రొల్లా. వాళ్ళని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. ఎందుకు అని అంటారా? ఆడ నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, మరి లేకుంటే జుర్మానా కూడా ఎత్తారు. అగో ఆల్రెడీ పెద్ద బాబుకి ఏనే వేసిర్రు. పాపం ఈయన పాటికి ఈయనేదో ఆలోచించుకుంటా ఇంట్లో వాళ్ళని దలుచుకుంటా రోడ్డు మీద నడుచుకుంటా పోతుండట. ఇక అంతల్నే పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఆపిర్రు. షలాన్ గట్టు అని గదిరిచ్చిరట. దేనికి షలాను, ఎందుకు షాలాను అని అంటే నడిచేటప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు, అందుకే జుర్మానా కట్టవలసిందే అని గదిరిచ్చిర్రు. అవో జుర్మానా కాగితం కూడా చేతిలో పెట్టిర్రు. నిజంగా చాలా గొప్పోళ్ళు కదా నోళ్ళు అక్కడి పోలీసులు. ఇన్నొద్దులు ఖాళీ బండ్ల మీద పోయేటోళ్ళే హెల్మెట్ పెట్టుకుంటారని అనుకున్నా, కానీ మధ్యప్రదేశ్లో మాత్రం నడుచుకుంటూ పోయినా హెల్మెట్ పెట్టుకోవాలి అన్నట్టు. మీరు ఎన్నడన్నా అటుకెళ్ళి పోతే చేతుల హెల్మెట్ పెట్టుకునే ఓనరోల్లా. तरफ आ रहा था तो रास्ते में पुलिस की गाड़ी ने आई और मुझे जबरन उसमें बैठाया और थाने ले आए, और इसके बाद मेरा वहाँ मेरे साथ अभद्रता की, गाली गलौज की और मेरा चालान काट दिया। हेलमेट पूछा था, कह रहे थे हमें टारगेट लक्ष्य मिला है इसलिए हम काट रहे हैं। पैदल आदमी का तो उन्हें मतलब धमका के हमें चुप करा दिया।